గైస్ ఈ పోస్టర్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ ఉంది. సో, చాలా ఈజీగా సింపుల్‌గా ఎట్లా చేసుకోవాలో చూపెట్టిన. ఫుల్ వీడియో చూడండి. చూసుకోండి ఇది మనకి ఎంత మంచి క్లారిటీలో ఉందో. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినా మీకు ఇంత మంచి క్లారిటీ కావాలనుకుంటే డెఫినెట్‌గా చూసుకోండి. లైక్స్ కూడా ఎన్ని వచ్చినాయో. నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసి మనకి పిక్సెల్ కట్ అనే యాప్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్‌లో దొరుకుతుంది చూసుకోండి. ఇక్కడ రీటచ్ అని ఉంటుంది. మీకు ఇక్కడ సైడ్ ఉంటుంది. నేను ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నా కాబట్టి మనకి ఈడ ఉంది. సో, దీని మీద క్లిక్ చేస్తే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఇమేజ్ ఇస్తా. మీరు ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ ఇమేజ్ ఉంటది బ్యాక్‌గ్రౌండు. సో, ఇక్కడ సికింద్రాబాద్ అని ఉంది కదా! ఇదనేది రిమూవ్ చేసేసుకోండి. అంటే ఇక్కడ మీ విలేజ్ నేమ్ గానీ, మీ సిటీ నేమ్ గానీ పెట్టుకోండి. సో, ఇది రిమూవ్ చేసుకోండి. సో, మనకి రిమూవ్ అయిపోయింది చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతది. మెయిన్ థింగ్ మీరు స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. ఎందుకంటే నార్మల్‌గా మనం చేసుకోవచ్చు. బట్ ప్రో క్వాలిటీలో హెచ్‌డీ క్లారిటీలో ఎట్లా చేసుకోవాలి అదనేది అంతా చూపిస్తా. సో, చూడండి. ఇదంతా తీసేస్తున్నా. ఇదంతా అవసరం లేదు మనకి. ఆల్రెడీ సెట్టింగ్ చేసి పెట్టినా నేను. సో, ఇది మీరు ఇట్లనే డైరెక్ట్ తీసుకొని మనకి ఇట్లా ఉంటది. ఇక 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇమేజ్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవీ ట్రాన్స్‌ఫర్‌లోకి వచ్చేస్తే థర్డ్ ఆప్షన్ ఇది కొంచెం చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం కేర్‌ఫుల్‌గా చూడండి. డీటెయిల్‌గా చెప్తా. సో, ఇది కూడా మళ్ళీ సేమ్ ఆప్షన్ పిక్సెల్ కట్‌కి వచ్చేసేయాలి. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్లారిటీ చేసుకోండి. ఏఐ ఫోటో ఎన్హాన్సర్‌లో క్లారిటీ చేసుకొని ఆ తర్వాత పిక్సెల్ కట్‌కి వచ్చేసి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మీదకి వచ్చేసి మీకు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్‌కి సింక్ అయ్యేలాగా మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో, నేను ఏదో ఒక ఇమేజ్ తోటి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. సో, ఈ ఇమేజ్ తీసుకొని అంటే ఒక ఇమేజ్ చూపిస్తా మీరు మిగతా ఇమేజెస్ అన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి నేమ్ వైస్‌గా మన అంటే ఇమేజెస్ వైస్‌గా ఇట్లా ఉండాలి. సో, ఇప్పుడు మనం అట్లా చేసుకుందాం. ఏం లేదు చాలా సింపుల్. ఇక్కడ ఒక ఇమేజ్ పెడుతున్నా. అండ్ సేమ్ డూప్లికేట్ అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చూపెట్టడానికి ఇక్కడ ఒక ఇమేజు అండ్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక ఇమేజు అండ్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక ఇమేజు. ఇట్లా మీకు కావాల్సినట్టు పెట్టుకోండి. ఎంతమంది అంటే అంతమంది. బట్ ఎక్కువ మంది కావాలంటే ఇమేజెస్ చిన్నగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్‌లో మనకి వైప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటది. సో, దాన్ని తీసుకోండి. ఇక్కడ నేను చూసుకోండి. నేను ఏం చేస్తున్నానో అదే చేయండి. స్టార్టింగ్ 55 అండ్ యాంగిల్‌కి వచ్చేసి చూసుకోండి. నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్ చేయండి. 270 తీసుకున్నా అండ్ ఫెదర్ వచ్చేసి లైట్‌గా తీసుకున్నా అండ్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ కొంచెం పెంచిన లైట్‌గా ఇట్లా జరుపుకొని అండ్ మళ్ళీ ఎఫెక్ట్స్‌కి వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే సేమ్ ప్రాసెస్ బట్ డిఫరెంట్. ఈ యాంగిల్‌కి వచ్చేసి తీసేస్తున్నా. ఇప్పుడు తీసేసిన కదా! అండ్ స్టార్టింగ్ వచ్చేసి వెనకకి వచ్చేసిన. ఎందుకంటే మనకి షోల్డర్ షార్ప్ ఉంది కాబట్టి. అండ్ సేమ్ ఎండ్‌కి వచ్చేసి ఇది కూడా సేమ్ అట్లానే. కొంచెం అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటది. మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతది చూసుకోండి. సో, ఇది మూవ్ చేయడమే ఉంటది. ఎక్కువ ప్రాసెస్ ఏముండది. మనం ఇటు అటు మూవ్ చేయడంలోనే ఉంటది. సో, చూడండి ఇప్పుడైతే మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి నేను బంద్ చేస్తున్నా. మనకి ఎట్లా ఉంది. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. సో, ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని పెద్దగా చేస్తున్నా. సో, సింపుల్‌గా ఈజీగా అయిపోయిందా? కాకపోతే నేను ఎండింగ్‌లో మళ్ళీ చెప్తా మీకు. సో, ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది. ఇదే ఇమేజ్‌ని, ఇదే ఎఫెక్ట్స్‌ని కాపీ చేసుకుంటా. బట్ ఇది అన్ని ఇమేజెస్‌కి అయితే వర్కౌట్ కాదు గైస్. కొన్ని ఇమేజెస్‌కి వర్కౌట్ అయితది. కొన్ని ఇమేజెస్‌కి వర్కౌట్ కాదు. అంటే ఏంటిదంటే ఇట్లా కాపీ పేస్ట్ అంటున్నా. అంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది కాబట్టి నేను ఆ టైప్‌లో చెప్తున్నా. సో, ఇట్లా కొంచెం ఇది పెద్దగా చేసుకొని ఆహ్, నేను ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ చేసి చూపిస్తా. సో, ఇట్లా మీరు అన్ని ఇమేజెస్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా మెయిన్ థింగ్ ఏందంటే ఈ స్టార్ట్ ఉంటది. సో, ఇది కింద మీద రావడానికి మనకి యాంగిల్ ఉంటది. ఇప్పుడు నేను యాంగిల్ ఇట్లా పెట్టుకున్నా అనుకోండి. మనకు చూసుకోండి ఇట్లా వస్తది. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఫస్ట్ నుంచి వస్తది చూసుకోండి. ఇట్లా. సో, ఇది మీరేందంటే వాడుతుంటే మీకు తెలుస్తది. మీరు ఒకసారి చెక్ చేయండి దీన్ని. డైరెక్ట్ మీరు పోస్టర్ చేసుకోకండి. ఫస్ట్ చెక్ చేయండి. అంటే తెలవకపోతే తెలిస్తే ఓకే. ఇప్పుడు నేను చెప్తుంది కొంచెం సరిగ్గా అర్థం చేసుకొని చూసుకుంటే మీకు మంచిగా వస్తది. చూసుకోండి ఎంత నీట్‌గా వచ్చిందో. మనం రియల్‌గా ఫోటో ఎడిటింగ్‌లో చేసినట్టే. సో, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏఐ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్‌గా నేను సాయి అని ఇస్తున్నా. సో, దీన్ని ఈ గ్రీన్ బాల్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో, అది ప్రొఫెషనల్ అనమాట. అంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయాలనుకుంటే మీరు అట్లా చేయాలి. ప్రాబ్లమ్ రాదు. నెక్స్ట్ కలర్ తీసుకోండి. ఇక్కడ రోబోటో రెగ్యులర్‌కి వచ్చేస్తే మనకి ఇక్కడ అన్ని ఫాంట్స్ ఉంటాయి. సో, మీకు నచ్చిన ఫాంట్స్ తీసుకోవచ్చు. సో, నేనైతే ఇదొక కల్సరేటింగ్ ఫాంట్ తీసుకుంటున్నా.
ఈ ఫాంట్లు ఏడ దొరుకుతాయి అంటే మనకి డీ ఫాంట్ వెబ్సైట్లో దొరుకుతాయి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పిన. సో అక్కడ చూసుకోండి. ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బార్డర్కి వచ్చేసేయండి. ఇక్కడ సైడ్ కిందికి వచ్చేస్తే ఇది ఆన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి 0, ఈ థర్డ్ అనేది 4తో 5తో మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి, అంటే మనకు తెలుస్తుంది. చూసుకోండి మనకి టెక్స్ట్ బ్లర్ ఉంది. సో ఇట్లా బ్లర్ ఉండొద్దు. మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే కొంచెం స్కేల్ చేసుకుంటే చూడండి ఇప్పుడు క్లారిటీ అయిందా. సో ఇది మరి పెద్దగా అయిపోతుంది కదా, మనకి అంత పెద్దగా ఉండొద్దు. అప్పుడు ఏం చేయాలంటే ఏ టెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ 18 పీటీ అని ఉంది కదా, దీన్ని కొంచెం చిన్నగా చేయాలి. సో అది అట్లా చిన్నగా చేస్తే మనకి క్లారిటీ అనేది తగ్గది. అదే మనం మూవీ ట్రాన్స్లోకి వచ్చి ఇక్కడ చేస్తే కథం గోవిందా, ఇట్లా ఉంటుంది ప్రాసెస్. సో అందుకే మీరు దీంట్లోకి వచ్చి చిన్నగా చేయాలి. ఓకేనా, మీరు దీంట్లోకి వచ్చి ఎంత చిన్నగా చేసినా మనకు బ్లర్ కాదు. చూసుకోండి, మళ్ళీ జూమ్ చేస్తా, చూసారా బ్లర్ కాదు. సో మరీ అంత చిన్నగా ఎవరు పెట్టరు. సో ఇంతవరకు చాలా మనకి ఈ ఫాంట్ అంతా బాగాలేదు, బట్ మీరు ఒక మంచి ఫాంట్ తీసుకోండి. నేను మీకు కనిపించిన బోనాల్ పోస్టర్లో యూజ్ చేసింది ఈ ఫాంట్ నేను యూజ్ చేసిన బ్యారెట్ స్ట్రీట్ అనమాట దీని పేరు. సో ఇక్కడ చూడండి బ్యారెట్ స్ట్రీటు. సో ఈ ఫాంట్ యూజ్ చేసిన, ఇవన్నీ నాకు డీ ఫాంట్లకించే తీసుకుంటాను నేను. మీరు ఓపికతోటి ఆ వెబ్సైట్లో చాలా ఉంటాయి, అలా చూస్తే అయిపోతుంది. సో ఇంతే గైస్, మొత్తం టోటల్ ప్రాసెస్ ఇంతే. మీరు ఈజీగా మీకు ఎంతమంది కావాలంటే అంతమందితో చేసుకోవచ్చు. అండ్ విలేజ్ నేమ్ చెప్పిన కదా, విలేజ్ నేమ్ కూడా మీరు ఇక్కడనే టెక్స్ట్ తీసుకొని ఈ అనుఫాన్స్ అంటే తెలుగులో ఎట్లా క్రియేట్ చేయాలి, అనుఫాన్స్ ఎట్లా కాపీ పేస్ట్ చేయాలి అనేది ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు అక్కడికి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పేఎన్జీ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. మనకి ఇమేజ్ టైప్లో సేవ్ అయిపోతుంది. వీడికేం చాలా ఇంపార్టెంట్. చూసుకోండి మనకు అనేది సరిగా రాలేదు. ఇది మనకి ఇట్లా ఎందుకు అవుతుంది అంటే మనము ఎండింగ్లో ఉండి చేయాలి, లేకపోతే ఈ ఎండింగ్లో ఉండి చేయాలి. మిడిల్లో ఉంటే అట్లానే వస్తుంది. సో కొన్ని టైమ్స్లో ఎండింగ్లో ఉన్న ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను 100 పెట్టిన అండ్ షేరు కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ. కొన్ని టైమ్స్లో ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే చెప్తా. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయింది. మీరు చేయాల్సింది ఏం లేదు, దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి అండ్ కాపీ, అంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత. సో ఇదంతా అయిపోయిన మీరు బయటకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సేమ్ మనము దీనికి ఒక రేషియో ఉంటుంది. నేను అది మీకు చెప్పుడు మర్చిపోయినా. సో రేషియో వచ్చేసి చూడండి 10, 80 అండ్ 1440. సో అది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కొట్టాలి మీరు. సో ఇట్లా టైప్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం అక్కడ కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేసేదో మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ షేరు కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ. ఇప్పుడు చూసుకోండి, చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది, మనకి ఏం ప్రాబ్లం రాదు. సో ఇట్లా కొన్ని టైమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సేవ్ చేసేసుకోండి. సో నేను డైరెక్ట్ ఇక్కడికించే మనము లైట్ రూమ్కి తీసుకెళ్తున్నాను. నేను ఈ లైట్ రూమ్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది చాలా మంచి యాప్. మన ఫోటో ఎడిటింగ్ కానీ రీటచ్ ఎడిటింగ్ కానీ చాలా యూజ్ అవుతుంది. సో మీరు లైట్ రూమ్కి వచ్చేసేయండి. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. మీకు లింకులు కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మీకు అన్నీ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ మీరు ఫోటో తీసుకోవాలి, ఏదైతే మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నామో ఆ ఫోటోని తీసుకోండి. నేను తీసుకుంటున్నా. సో గైజ్ మనం ఇమేజ్ తీసుకున్న తర్వాత వీడికించి కొంచెం నేను చెప్పినవి చేయండి. మీ ఇమేజ్ అనేది మనకి ఈ క్లారిటీలో అనిపిస్తుంది. చూసుకోండి ఇది మనకి ఎంత మంచి క్లారిటీలో ఉందో. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినా మీకు ఇంత మంచి క్లారిటీ కావాలనుకుంటే డెఫినెట్గా చూసుకోండి. లైక్స్ కూడా ఎన్ని వచ్చినాయో. సో చాలా లేచింది ఇది మనకి. సో అందుకే నేను ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీదకి వచ్చేసేయండి, లైట్కి వచ్చేసేయండి, ఎక్స్ప్లోర్ చూసుకోండి, ఇది కొంచెం పెంచుకోవాలి. అండ్ కాంట్రాస్ట్ కూడా లైట్గా మీరు ఇమేజ్ని చూసుకుంటూ పెంచుకోండి. ఇది కూడా హైలైట్, ఇది కూడా అంతే. అంటే ఎందుకంటే మన ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతలేదు, ఈ ఇమేజ్ల గురించి మాట్లాడుతున్న పర్సన్స్ గురించి. సో ఇది కొంచెం. నెక్స్ట్ ఈ వైట్ కూడా మీడియం, మరీ ఎక్కువ వద్దు. అండ్ బ్లాక్ కూడా మైనస్ తీసుకోండి, బ్లాక్ ఎక్కువ. అంటే ఎక్కువ అంటే నేను తీసుకున్నంత. ఓకే, ఇప్పుడు మనం ఇంత తీసుకున్నాం. ఇది మాత్రం మీ ఇమేజ్ని డిపెండ్ అయ్యి తీసుకోండి. మ్యాక్సిమం అన్నీ అంతే ఉంటాయి. ఇక్కడ సాచురేషన్ ఒకటి తీసుకోండి లైట్గా. సో 10 చాలు, మరీ ఎక్కువ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. టెక్స్చర్ మైనస్ చేస్తే చూడండి, టెక్స్చర్ క్లారిటీ పెడితే చూడండి మొత్తం క్లారిటీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు క్లారిటీ మైనస్ చేస్తే చూడండి, క్లారిటీ పెంచుతే చూడండి. సో ఓకేనా, మరీ ఎక్కువ వద్దు, మనకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది. అండ్ కొంచెం ఇంకా పెంచుతున్నా, సో చూసుకోండి.
బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదా డిజ్ ఏదో ఉంటుంది. సో ఇది వచ్చేసి దీన్ని ఏమి టచ్ చేయకండి. అండ్ విగ్నేట్లోకి వచ్చేసేయండి. మనకి ఇక్కడికి వచ్చేసి లైట్గా బ్లాక్ చేసుకోండి, లైట్గా, మరీ ఎక్కువ వద్దు, లైట్గా. ఓకే, తర్వాత డీటెయిల్ ఇది కంపల్సరీ. ఈ షార్పింగ్లోకి వచ్చేసి మ్యాక్సిమం ఒక 50% 60% చేసుకోండి. చూడండి ఫోటో అనేది ఇంకా మంచిగా షార్పెన్గా అవుతుంది. చూసుకోండి ఎంత క్లారిటీగా ఉందో. బిఫోర్ ఇట్లా, ఆఫ్టర్ ఇట్లా, ఇలాంటి ఇమేజెస్ అప్లోడ్ చేస్తేనే చూసే వాళ్ళకి అట్రాక్ట్ ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. దీని తర్వాత మీరు మళ్ళీ మన ఏ ఫైనాన్షియల్లో పోయి క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం క్లారిటీ అవుతుంది. బట్ చూసుకోండి మనకి ఎంత క్లారిటీ ఉందో. బిఫోర్ చూసుకోండి, ఆఫ్టర్ చూసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. బై.